So, which is the earlier act we have studied? We have gone through Wildlife Protection Act 1972. First one for Indian forest, but okay. Last one enti Wildlife Protection Act 1972. So, కొంచెం year important. కొంచెం చూసుకోండి. Any doubts ఉన్నాయి దానిలో ఇప్పుడు దాకా? ఏం లేవు కదా? Fine. We will enter into another very important act. Environmental Protection Act 1986. So, ఈ 1986 టైంలో ఏం జరుగుతుంటుందంటే there is an international discussions on environment స్టార్ట్ అవుతుంది. సో ఇది వరల్డ్ మొత్తం మీద ఏంటంటే వరల్డ్ క్లైమేట్ కాన్ఫరెన్స్ 1984-1985 ఆ టైంలో జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఆ ఇంటర్నేషనల్ పర్స్పెక్టివ్ లో మనము ఇండియా నుంచి రిప్రజెంట్ చేస్తాం అనమాట. సో జనరల్ డిస్కషన్ అప్పుడు దాకా దర్ ఈస్ నాట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కానీ క్లైమేట్ చేంజ్ కానీ దర్ ఈస్ నాట్ హ్యూజ్ రియాలిటీ. సో ఆ టైంలో ఒక కాన్వర్జేషన్ వరల్డ్ మొత్తం నడుస్తూ ఉంటుంది అనమాట. సో దాన్ని అడాప్ట్ చేసుకొని ఒక ప్రొటెక్షన్ చేయాలి ఎన్వైరన్మెంట్ పర్స్పెక్టివ్ అనే డైమెన్షన్ లో వి ఇండియా కేమ్ అప్ విత్ దిస్ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్. సో ఇది చేసిన తర్వాత ఇంటర్నేషనల్ గా సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం దర్ ఇస్ ఎ రిపోర్ట్ కాల్డ్ బ్రంట్లాండ్ రిపోర్ట్. హర్డ్ రైట్? దర్ ఇస్ ఎ రిపోర్ట్ కాల్డ్ వాట్? 1987. Brundtland report. So which is origin for what? Sustainable development. So sustainable development అనే వర్డ్ కి ఆరిజిన్ ఈ Brundtland report అన్నమాట. రైట్? సో ఫైన్. సో ఈ టైంలో అనదర్ థింగ్ విచ్ వాస్ మచ్ నీడ్ అనిపించింది ఏంటంటే ఇది భోపాల్ గ్యాస్ ట్రాజెడీ. ఎప్పుడు జరిగింది? 1984. సో దెర్ ఇస్ అ సీక్వెన్స్ ఆఫ్ థింగ్స్. ఈ యాక్ట్ ఆరిజిన్ ఏంటి అంటే మెయిన్ రీజన్స్ ఇవి, ఇంటర్నేషనల్ పర్స్పెక్టివ్ అండ్ నేషనల్ పర్స్పెక్టివ్. సో దాన్ని బేస్ చేసుకొని వచ్చిన వెరీ ఇంపార్టెంట్ ఆల్ టైమ్ ఇంపార్టెంట్ యాక్ట్. రైట్? ఇట్ ఎంపవర్స్ హోమ్ సెంట్రల్ ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ. అయిపోయింది, మనకి బయోడైవర్సిటీ యాక్ట్ అవ్వలేదు కదా ఇంకా. ఫైన్ ఫైన్. సో బయోడైవర్సిటీ యాక్ట్ అవ్వలేదు కాబట్టి సో అర్లియర్ ఇంకోటి ఏం చదివాం మనం? ఏమేమి యాక్ట్స్ చదివాం? ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్. So Forest Conservation Act has a statutory body. That is, what is its name? What is the statutory body under the Forest Conservation Act? Forest Conservation Act law. There is a statutory body. What is that? Forest Advisory Committee. Marchipovoddu. It looks like an advisory committee, non-statutory anukuntaru. Forest Advisory Committee under Forest Conservation Act 1980. Right? Very important. So alane prati organization there are some statutory bodies. We need to focus more on those things. So in here Environmental Protection Act. So Environmental Protection Act lo pedda anta great thing em ledu. Konni acts kosam idi help ayundi annamata. Right? For example, it empowers the central government to establish authorities charged with the mandate of preventing environmental pollution in all its forms. So next it supports ఇదన్నా మాట్లాడుకున్నాం. సో యాక్ట్ కంటైన్స్ ఏ సుప్రీమసీ ప్రొవిజన్, ఏ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ సుప్రీమసీ ప్రొవిజన్? అంతా కరెక్టే. అసలు ఏం చేద్దాం అనుకుంటుంది ఈ ప్రొవిజన్ పెట్టుకునేది? సో ఏం లేదు, మిగిలిన చాలా యాక్ట్స్ ఉంటాయి గైడ్ చేయడానికి, మిగిలిన రూల్స్ చాలా ఉంటాయి అన్నమాట. వాటన్నిటికన్నా సరే ఈ యాక్ట్ తో కాన్ఫ్లిక్ట్ అయ్యిందంటే దిస్ యాక్ట్ షుడ్ బి ప్రివైల్డ్. If there are any other rules, any other acts, any regulations which are conflicted with this Environmental Protection Act, which act should prevail? Environmental Protection Act. Our provision, main provision, that is called supremacy provision. So establishment of environmental laboratories. So వీటిని ప్రొటెక్షన్ చేయాలి కదా. ఎన్వైరన్మెంట్ లాబొరేటరీస్ ఆ టైంలో ఏంటి అంటే ఎవరు నచ్చినట్టు అటు చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు. దెర్ ఈస్ నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టు డీల్ విత్ ఏది నిజమో. సో దే ఆర్ సెల్లింగ్ వాట్? బయోపాలసీ జరిగేది ఆ టైంలో. బయోపాలసీ అంటే ఐడియా ఉందిగా? సెల్లింగ్ యువర్ ఓన్ నేటివ్ ఇండిజినియస్ నాలెడ్జ్ టు అదర్ కంట్రీస్, బయాలజికల్ నాలెడ్జ్. రైట్? సో జరిగేది. సో దానికోసం ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ laboratories. So next to see the last one, statutory bodies under EPA Act
1986. First one is very, very important. GEAC, Genetic Engineering Appraisal Committee. So what it does? What it does generally? Approval on GM. How many GM crops are approved in India? What is that only one? BT? What is the upcoming one? Mustard, right? Mustard. What is its name? What is its name? Correct, చెప్పండి. ఎవరో చెప్పారు. ధారా మస్టర్డ్ 11, DMH 11. గుర్తుపెట్టుకోండి. బార్నేస్ టెక్నాలజీ అని ఉంటుంది అనమాట. దానిలో జస్ట్ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. బార్నేస్ టెక్నాలజీ ఉపయోగించి దే హ్యావ్ డెవలప్డ్ దిస్ ధారా మస్టర్డ్ 11. సో అది ఫ్రెంచ్ నుంచి ఒకటి తీసుకున్నాం, మన దాని నుంచి ఒకటి తీసుకున్నాం. దాన్ని క్లబ్ చేసుకొని దానిలో బార్నర్ బార్స్టేస్ అనే 2 జీన్స్ ఉంటాయి. ఆ జీన్స్ ని 2 కలుపుకొని DMH 11 డెవలప్ చేసాం అనమాట. ఫీల్డ్ ట్రయల్స్ జరుగుతున్నాయి. దట్ ఈస్ గుడ్ ఇన్ ఏ కండిషన్. సో ఇన్ ఫ్యూచర్ ఇట్ మే కమ్, రైట్? ఇట్ ఈస్ కాల్డ్ GM mustard. Another one, ఇంకేమేమి ఉన్నాయి? BT brinjal. BT brinjal. Is it commercially available? Only commercially available crop regarding the BT is cotton. Only cotton. So there is another cotton called HTBT cotton. Herbicide tolerant BT. This Bacillus thuringiensis cotton. That is also not commercially viable. అంటే ఇండియా దానికి ఎక్సెప్ట్, బట్ కొంతమంది ఫార్మర్స్ ఆర్ గ్రోయింగ్ ఇన్ దిస్ మహారాష్ట్ర రీజన్. సో వాటి వల్ల ఈ బోల్ గార్డ్ ఇదంతా ఎక్కువ అవుతుంది అనమాట. పింక్ బోల్ వామ్ ఎక్స్ట్రా అవుతుంది, ఎక్స్ట్రా. ఫైన్. కమింగ్ టు హియర్, ఫస్ట్ వన్ ఇస్ స్టాట్యూటరీ బాడీస్ అండర్ ద EPA. జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ, రైట్? విచ్ మినిస్ట్రీ? Ministry of Environment or Ministry of Science and Technology? రెండే మినిస్ట్రీలు ఏంటి చెప్పండి ఫాస్ట్ గా. ఫాస్ట్. The main environment, main ministry for this GEAC is Ministry of Environment. కానీ ఈ GEAC బాడీలో మల్టీ కోఆర్డినేషన్ బాడీ. So multi-coordination with the help of Ministry of Science and Technology and Ministry of Environment. So ఈ రెండు మినిస్ట్రీస్ ని క్లబ్ చేసుకొని GEAC వర్క్ చేస్తుంది. బట్ ఓవరాల్ గా GEAC ఏ మినిస్ట్రీ కింద ఉంది? మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్. సో మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సపోర్ట్ ఉందా అంటే ఎస్, ఇట్ ఈస్ ఫర్. ఎందుకంటే ఫీల్డ్ ట్రయల్స్ చేసిన దానికి తెలియాలి కదా. సైన్స్ మేజర్ థింగ్ వుడ్ బి దేర్, రైట్? సో ఇంకా అవసరం. నెక్స్ట్ వన్ ఇస్ నేషనల్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ Authority, later converted to National Ganga Council under the Ministry of Jal Shakti. So ఇది గుర్తుపెట్టుకోండి, ఇయర్ వెరీ ఇంపార్టెంట్. నేషనల్ గంగా కౌన్సిల్, విల్ టాక్ అబౌట్ దట్ లేటర్. సో గుర్తుపెట్టుకోండి, NGCY కుంభమేళ, అదే నేషనల్ గంగా కౌన్సిల్. NGRB లో మల్టిపుల్ డివిజన్స్ అయినాయి అనమాట. సో ఐ టెల్ యూ, నేషనల్ గంగా రివర్ బేస్మెంట్ అథారిటీ ఉంటుంది. సో వాటిలో డివిజన్స్ అయిన దానిలో హెడ్ PM, రైట్? సో వెరీ ఇంపార్టెంట్ వన్. సో ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ కాల్డ్ నోటిఫైడ్. నోటిఫైడ్ వేరు, డైరెక్ట్ కమ్స్ ఫ్రమ్ ద యాక్ట్ వేరు. సో డస్ ఎన్వైరన్మెంటల్ సెన్సిటివ్ జోన్స్ మెన్షన్డ్ అండర్ Environmental Protection Act? Mentioned is wrong, notified is correct. అంటే ఆ యాక్ట్ లో ఉందా? లేదు. బట్ యాక్ట్ ఇచ్చింది పవర్ దీనికి, టు డీల్ విత్ ద థింగ్స్. ఈ వర్డ్స్ తో ప్లే చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. మెన్షన్, నోటిఫైడ్. సో ఎన్వైరన్మెంటల్ సెన్సిటివ్ జోన్స్ ఆర్ నోటిఫైడ్ ఆర్ రెగ్యులేటెడ్ అన్నా సరే ఇట్స్ కరెక్ట్. రెగ్యులేటెడ్ బై ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986, right? So simple, they are created as act as core buffer strategy based చేసుకొని ఉంటుంది. So buffer to further protection of the protected areas like the national parks, wildlife sanctuaries up to 10 km as per wildlife conservation strategy. So ఇది తెలుసా మీ కిలోమీటర్ జనరల్లీ? సో అప్ టు 10 kilometers అయినా మోర్ దెన్ 10 kilometers ఉండొచ్చా అకార్డింగ్ టు దిస్?
Fast answer. There is no rules and regulations. General perspective lo chepparu ante. So this provision came from this wildlife conservation strategy. So దీని నుంచి వాళ్ళు తీసుకున్నారు. ఈ స్ట్రాటజీ నుంచి they have adopted this 10 kilometer principles. There is no strict regulation to maintain exactly 10 kilometers. So దానికంటే ఎక్కువ నీకు కావాల్సి వచ్చిన ప్రొటెక్షన్ చేయడానికి they can adopt it. దానికంటే తక్కువ ఉన్నా సరే you can adopt it. Right? This something is important. So this you need to by heart because there is a chance of asking this one. Prohibited, regulated, permitted. So what are the activities regulated, prohibited and permitted around the national parks and this wildlife sanctuaries? Right? First one is what? Prohibited. Commercial mining, sawmill industry. Next, hydroelectric projects. These are prohibited. అందుకే ఇప్పుడు చాలా మీరు గైడ్ లైన్స్ చూసుకుంటే ఈఎస్ఏ సర్టిఫికేట్ కావాలి, ఈఎస్ఏ సర్టిఫికేట్ కావాలని ఎందుకు అడుగుతారంటే బికాస్ ఆఫ్ దిస్ రీజన్. రైట్. నెక్స్ట్ వన్, ఫెల్లింగ్ ఆఫ్ ట్రీస్, హోటల్స్, రిసార్ట్స్, డైరెక్షన్ ఆఫ్ ద electrical cables and drastic changes of agriculture system. This is important point. Drastic changes of agriculture system ante so simple ala ani kuda kaadu. Drastic change of agriculture system ante for example tribals may live around the sanctuaries and national parks, right? They have their own system of cultivation of the plants, right? That is permitted. If you want to do some irrigation activity అంటే డ్రిప్ ఇరిగేషన్ ఇలాంటి కొత్త టెక్నాలజీస్ తీసుకొచ్చుకొని నువ్వు దాన్ని డిస్టర్బ్ చేస్తావు, ఇట్ ఈస్ నాట్ వైబుల్, ఇట్ ఈస్ రెస్ట్రిక్టెడ్. సో బట్ ట్రైబల్ చేసుకునే పని చేసుకోవచ్చా? ఎస్ ఆర్ నో? ఎస్. రైట్. నెక్స్ట్ వన్ ఈస్ పర్మిటెడ్. ఫైన్. ఆన్గోయింగ్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చరల్ ప్రాక్టీసెస్ బై ద లోకల్ కమ్యూనిటీస్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద కోర్ బఫర్ స్ట్రాటజీ. మీకు తెలిసింది ఇది. Fine. ఇది కొంచెం ఇంపార్టెంట్ ఇయర్, 200% స్టార్ మార్క్ టాపిక్ ఫర్ దిస్ ఇయర్. కస్తూరి రంగన్ అండ్ ఘాట్జిల్ కమిటీ, రైట్? దే బోత్ గేవ్ సిగ్నిఫికెన్స్ థింగ్ ఆన్ వెస్టర్న్ ఘాట్స్. సో వెస్టర్న్ ఘాట్స్ ప్రొటెక్షన్ ఎంత ఉండాలి, ఏముండాలి అని చెప్పింది దీస్ టూ కమిటీస్. దిస్ ఇయర్ a sure shot you can expect this committee related things, right? First of all, which is more stringent, which is less stringent, అది మనకు అవసరం. Which is more stringent, which is less stringent. First one, Ghadgil report. It says that environmental, what is ESA? Sensitive areas or environmental sensitive zones. ఏదైనా పిలుస్తారు ESA or ESZ. So if you see this ESA, first ఏం చెప్పారంటే ఎంటైర్ మొత్తాన్ని ఈఎస్ఏగా డిక్లేర్ చేయమన్నాడు. ఇది ఈ ప్రొవిజన్ అప్పుడు నేను చెప్తాను, జనరల్ థింగ్ చెప్తాను. ఎంటైర్ వెస్టర్న్ ఘాట్స్ మొత్తాన్ని ఈఎస్ఏగా డిక్లేర్ చేయండి. దానిలో మళ్ళీ ESZ1, ESZ2, ESZ3 ఇలా 3 డివిజన్స్ గా డివైడ్ చేయండి. సో ఈ మెయిన్ ప్రొవిజన్ ఏదైతే ఉందో అదే ఇదనమాట. 64% ఆఫ్ ద వెస్టర్న్ ఘాట్స్ ఆర్ ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియాస్ అని చెప్పేసి హీ మెన్షన్. బట్ ఓవరాల్ గా ఏంటి, మొత్తం చేయమన్నాడు, మొత్తాన్ని చేసేమన్నాడు. బట్ ఇట్ ఇస్ రియాలిటీ అది, బట్ ఇట్ ఇస్ అగైన్స్ టు ద డెవలప్మెంటల్ ప్రాసెస్, రైట్? రైట్. అందుకే అంత రియాలిటీ అవ్వలేదు బై హిస్ రికమెండేషన్. సో ఘాట్జిల్ రిపోర్ట్. సో ఫస్ట్ హిస్ ప్రయారిటీస్ వాట్? సో ఎందుకు వచ్చిందంటే ఈ రిపోర్ట్ రీసెంట్ గా బికాస్ ఆఫ్ దిస్ వైనాడ్ ఫ్లడ్స్. వైనాడ్ ఫ్లడ్స్ తెలుసుగా? వైనాడ్ వెళ్ళారు అన్నా? ఎనీబడి బీన్ టు వైనాడ్? నో? ఎస్? నో? నో? ఎస్? ఫైన్. సో కస్తూరి రంగన్ ఏం చెప్పింది? 37% ఆఫ్ ద వెస్టర్న్ ఘాట్స్ హ్యాస్ ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియాస్. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్ట్రిక్ట్ బ్యాన్ ఇన్ ESZ1, వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇందాక మనం 3 డివిజన్స్ ఉన్నాయా, ప్రొహిబిటెడ్, పర్మిటెడ్ అనేది. సో ESZ లో పర్మిటెడ్ లేదు, రెగ్యులేటెడ్ లేదు, ఏమైనా సరే కంప్లీట్ బ్యాన్. బట్ వీళ్ళేం చెప్పాడు? బ్యాన్ ఆన్ మైనింగ్, క్వారీయింగ్, రెడ్ ఇండస్ట్రీస్ అండ్ థర్మల్ ప్లాంట్స్. So next one, governance. It is bottom up approach. It focus on less decentralized. But ఇది మట్టికి ఎవరు మెయిన్ రోల్ ప్లే చేయాలని చెప్పారు ఇక్కడ? లోకల్ పీపుల్, కమ్యూనిటీస్, రైట్? ఇది వెరీ ఇంపార్టెంట్. వెస్టర్న్ ఘాట్స్ ఎకలాజికల్ అథారిటీ గుర్తుపెట్టుకోండి.
సో వాడు ఎలా ఫ్రేమ్ అవుతుందంటే అకార్డింగ్ టు ద రీసెంట్ ఫ్లాష్ ఫ్లడ్స్ జరగటం వల్ల ఏదో ఒకటి కనెక్ట్ చేసి దీన్ని దేనికో ఒక స్టాట్యూటరీ దాంతో లింక్ చేస్తాడు. హీ హ్యాస్ దట్ స్కిల్ టు లింక్ విచ్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద న్యూస్, రైట్? రిమెంబర్, ఇట్ ఈస్ నాట్ ఏ స్టాట్యూటరీ బాడీ. వెస్టర్న్ ఘాట్స్ ఎకాలజీ అథారిటీ. సో దీనిలో అట్లా ఏం చెప్పలేదు. బ్యాన్ ఆన్ మోనోకల్చర్ ప్లాంటేషన్. సో కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ బాటమ్ అప్ అప్రోచ్. సో కొంచెం గుర్తుపెట్టుకోండి, గార్జిల్ అండ్ కస్తూరి రంగన్. సో దీనికి సంబంధం ఏం లేదు, బట్ రిమెంబర్ దిస్ వన్. ఇది కూడా న్యూస్ లో ఉంది ఇయర్. ఐలాండ్ డెవలప్మెంట్ అథారిటీ బికాస్ ఆఫ్ వాట్? గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్. బికాస్ ఆఫ్ వాట్? గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్. ఇది న్యూస్ లో ఉంది, జస్ట్ గుర్తుపెట్టుకోండి అంతే. సో ఇట్ ఈస్ హెడెడ్ బై హోమ్? యూనియన్ హోమ్ మినిస్టర్. నో స్టాట్యూటరీ పవర్. ఏ యాక్ట్ నుంచి రాలేదు, ఐడిఏ. ఐలాండ్ డెవలప్మెంట్ అథారిటీ డస్ నాట్ కమ్ ఫ్రమ్ ఎనీ స్టాట్యూటరీ రెగ్యులేషన్, రైట్? హెడెడ్ బై హోమ్? Union Home Minister. Who is your Home Minister?